ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? సూర్యుని ధరించి అందరూ కూడా చప్పట్లు కొడతాం, అందరూ కూడా కలిసి పాడతాం. ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆదియు పోస్తుల
దేశమునే ఆలియమోసుల ఉపదేశమునే మగుటము కలిగా ధరించి ఉన్న కొత్త నిబంధన సంగమే, కొత్త నిబంధన సంగమే, కొత్త నిబంధన సంగమే, కృత నిబంధన సంగమే, కృత నిబంధన సంగమే, కృత నిబంధన సంగమే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించి ఎవరు, ఆకాశములో కనిపించి ఎవరు. పరిశుద్ధుడానికే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. స్తోత్రం, చాలా స్తోత్రం, సమయము స్తోత్రం. అవుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని తీసుకుందాం. కానీ చెప్పండి. వారు నీతో యుద్ధము చేతురు, కానీ వారు నీతో యుద్ధము చేయుదురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. వారు నీతో యుద్ధము చేయుదురు, కానీ నిన్ను విడిపించుటకు బలపరుచుటకు నేను నీకు తోడుగా ఉన్నందున వారు నీపైన విజయము ఏ మాత్రము కూడా పొందలేరు. నీ శత్రువులు, నిన్ను శోధించే సాతాను నీ మీద ఏ అధికారము కింద ఉన్నావో ఆ అధికారము ఏ రోజు నిన్ను ఏమీ కూడా చేయలేదు. దేవుడు అంటున్నాడు, నీతో పోరాడే ప్రతి ఒక్క శోధన, ప్రతి సమస్య కనుక నిన్ను అది విజయము సాధించనే లేదు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. వారు నీతో యుద్ధము చేయుదురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందలేరు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 30వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండము 32:30. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని యెడల, యెహోవా వారిని అప్పగింపని యెడల,
ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును. ఒకడు ఎట్లు ఎట్లా 1000 మందిని తరుమును. ఒకడు ఎట్లా 1000 మందిని తమురునో, ఇద్దరు ఎట్లు ఆ 10,000 మందిని పారదోలుదురు. ఆ వారి ఆశ్రయదుర్గము ఆ. మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. ఆ. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. ఆ. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షావల్లి. వారి ద్రాక్షావల్లి మొదటి వచనాన్ని చూడండి 30. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేసిన ఎడల యెహోవా వారిని అప్పగించిన ఎడల ఒకడు ఎట్లు 1000 మందిని ఒకడు ఎత్తివేయునట్లు ఒకడు ఎట్లా 1000 మందిని తరుమును. 1000 మందిని తరుమును. ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. ఇద్దరు ఎట్లా 10,000 మందిని పారదోలుదురు. ఏం చేస్తారు చెప్పండి? ఇద్దరు ఎట్లా 10,000 మందిని పారదోలుదురు. ఒకడు ఎట్లా 1000 మందిని తరుముతాడా చెప్పండి? దేవుడు ఏ మనుష్యుడికి తోడై ఉంటే ఆ మనుష్యుడు ఎలా ఉంటాడు చెప్పండి? గొప్ప బలవంతుడిగా ఉంటాడండి. యెహోషువ భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడయ్యి ఉన్నాను అంటున్నాడు. కనుక ఆ మనుషులకు భయపడద్దు. ఇర్మియా ఆ మనుషులకు భయపడవద్దు, వారు నీతో పోట్లాడతారు, అలాగునే నీకు శోధనలు కలగజేస్తారు, కానీ వారు నీ మీద విజయాన్ని పొందజాలరు. నేను నీకు తోడయ్యి ఉన్నాను. దేవుడు ఏ మనుషునికైతే తోడుగా ఉంటాడో ఆ మనుష్యుడు ఎలా ఉంటాడు చెప్పండి? భూమి మీద గొప్పవాడిగా ఉంటాడంట. యెషయా గ్రంథం చూడండి 60వ అధ్యాయము 22వ వచనంలో యెషయా గ్రంథము జనులందరూ నీతిమంతులైయుందురు. 60:22 వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనముగా ఆయన అగును. ఒంటరి అయిన వాడు ఎలా ఉంటాడు చెప్పండి? దేవుని శక్తిని కలిగిన వారు 1000 మంది అంత బలం ఉంటుందంట. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక. ఇర్మియా ఏ సమస్యలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో భయపడకము, ఈ యుద్ధములో వారికి విజయము లేదు, ఈ విజయము నీవే ఈ పోరాటములో విజయాన్ని సాధించగలుగుతావు. వారు 10,000 మంది పడినా, 20,000 మంది నీ ప్రక్కన పడినా వారు నిన్ను ఏమీ చేయలేరు. కనుక దేవుడు ఏ మనుష్యుడికి తోడై ఉన్నాడో, ఏ మనుష్యుడు దేవుని హస్తము కింద దాగి ఉన్నాడో ఆ మనుష్యుడు ఎన్నడూ కూడా ఒంటరివాడు కాదు అంటున్నాడు. ఒకవేళ ఒంటరిగా నీవున్నా ఏమన్నారు చెప్పండి? యెషయా గ్రంథం ఇప్పుడు చదివారు కదా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది బలము కలిగి ఉంటాడంట. ఎలా ఉంటాడు చెప్పండి? దేవుని యొక్క శక్తిని బట్టి. దేవుని బలము నీలో ఉంటే 1000 మంది బలముగా ఉంటుంది. దేవుడు లేని మనుషుడు పిరికివాడే, ప్రతిదానికి భయపడుతుంటాడు. ప్రతిదానికి భయమే. చిన్న బాధ కలిగినా భయమే, అలాగే వ్యాధి వచ్చినా భయమే, ఏది కలిగినా భయమే. కనుక వాడు విజయాన్ని చూడలేరు. ఎవరు చూస్తారు చెప్పండి? దేవుని కలిగి ఉన్నవారు, దేవుని మాటకు వినయ విధేయత కలిగిన వారు. ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో
ఇదిగో అబ్రహాము, నేను నిన్ను ఒంటరిగా చేస్తున్నాను, తర్వాత నీవు ఎక్కువ మందిగా నీవు అవుతావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నీవు నా మాట వింటే నీవు ఎక్కువ మందిగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. భూమి మీద వంశములన్నీ, భూమి మీద నీతిమంతుల వంశములన్నీ నీలోనే ఆశీర్వదించబడతాయి. దేవుని మాట వింటే, దేవుని మాట నిన్ను పిలిచినప్పుడు, నేను ఒంటరిగా ఉన్నానే, నన్ను పిలిచిన దేవుడు నాకు ఇంకొక తోడితే బాగుండని నువ్వు అనుకుంటావు. దేవుడు అంటున్నాడు, ఒంటరిగా ఉన్నా నేను నీకు 1000 మంది 1,00,000 మందితో నీకు సమానం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఏ విషయంలో నీకు, ఎందుకంటే ఈ పోరాటములో నీకు విజయము రాదని నీవు భయపడను అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏ మనుష్యుడికి కూడా ఆయన ఏమంటున్నారు చెప్పండి? 1 సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. 1 సమూయేలు 2వ అధ్యాయము. అమ్మా, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును, మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింప చేయుటకు వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి కలిగిన వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు కూడా ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశములో ఉన్నవి. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? మొదటి వచనంలో ఏమన్నారు చెప్పండి? దరిద్రులను అధికారులతో కూర్చోండబెట్టువాడు, పెంట కుప్పలలో ఉన్న వారిని లేవనెత్తి సింహాసన ఆశీనులుగా చేయవాడు యెహోవాయే. ఆయన భూమి యొక్క ఏం చేశారు చెప్పండి? పునాదులను, భూమికి పునాదులు వేసినవాడంట. ఈ భూమి ఆకాశములన్నీ కూడా సర్వ సృష్టి ఆయన మాటకే లోబడుతూ ఉన్నాయి. పెంట కుప్పలలో ఉన్నవారు, దరిద్రులైన వారు. మన ప్రధానమంత్రి టీ కాసుకునేవాడని, టీ కాసి అమ్మేవాడు. ఈరోజు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు తలంచితే ఎస్తేరును ఏం చేశాడు చెప్పండి? మహారాణిగా చేశాడు. యోసేపును ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తు రాజుగా చేశాడు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని మాట మనం వినినప్పుడు, దేవుని మాటకు లోబడితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. చెప్పండి. అడుగు వాటి అన్నిటికంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ సదాకాలము కూడా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన ఏమన్నారు చెప్పండి? సర్వము ఆయన అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా నీ పక్షాన చేయనయ్యి ఉన్నాడు. నువ్వు నిలబడాలిగా. నీవు ఆ మాట వినాలి, నమ్మాలి. దేవుడి మాట మనం త్వరగా వినవండి, మనుషుల మాట వింటాం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, ఇదిగో నీవు ఎక్కువ జనం అవుతావు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ కడుపున అనేక మంది పుడతారు, వారు కాదు వారసులు, ఇస్సాకు ద్వారా కానీ ఈ లోకము ఆశీర్వదించబడుద్ది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నీకు అనేక మంది సంతానం ఉండొచ్చు, కానీ
నీ గర్భములో నుండి వచ్చిన కుమారుడు ఇస్సాకు ద్వారాగానే ఆ ఆశీర్వాదాలు ఏమవుతాయి చెప్పండి? ఆశీర్వదించబడతాయి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కుటుంబంలో ఒక్కరిని పిలిచాడా? అందరిని పిలిచాడా? వారు నిలబడుట ద్వారాగానే సమస్త విజయములు వారు చూడగలుగుతారు. కానీ మనం ఏదో వచ్చాములే అని చెప్పి మన కుటుంబాన్ని మనము రక్షించుకొని ఆ తర్వాత అనేక మందికి ఆశీర్వాదంగా ఉండవలసిన మనమే పడిపోయిన వారిగా ఉంటే మనలను కాపాడేది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకము, ఏ పోరాటంలోనైనా నేను నీకు తోడుగా ఉన్నాను. చూడండి, 1 సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనం చూడండి, 14-15 వచనాలు. 1 సమూయేలు చూడండి 12వ అధ్యాయము 14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను మీరు సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేయక మీరు మిమ్మును ఏలు రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాటను మీరు వినక ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండునట్లు మీకు కూడా విరోధముగా దేవుడే ఏ మేలు చెయ్యాలనుకుని దేవుడు నిన్ను పిలిచాడో, నిన్ను ఏ వాగ్దానానికి వారసుడువని దేవుడు పిలిచాడో, ఆయన నీతో మాట్లాడి, నా కుమారుడా, ఈ మార్గము గుండా నీవు నడిస్తే నీకు మేలు కలుగుతుందని తెలియపరుస్తున్నాడు. ఈ మార్గము గుండా మీరు నడిస్తే మీ కుటుంబానికి మేలు, మీకు రక్షణ. కనుక ఇదిగో మిమ్ములను ఏలే రాజులే కాని మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగుతుంది. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను అంగీకరించిన ఎడల. దేవుని యందు భయభక్తులు ఉండాలండి. భయభక్తులు దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఒక్కసారికి ఏమైందండి? అంతేనా? భర్త రమ్మంటుంది, అత్త రమ్మంటుంది, మనం వెళ్ళాల్సిందే. దేవుడు ఏమన్నారు చెప్పండి? ఆ మాటలు ఈ మాటలు వినటానికి కాదు, నా మాట నీవు వింటే వారు నీతో యుద్ధము చేస్తారు, కానీ వారికి విజయము రాదు. నేను ఒంటరిగా ఉన్నాను, వాళ్ళందరూ ఎక్కువగా ఉన్నారు. నా ఫ్యామిలీలో నేను ఒంటరివాడిగా ఉన్నానని యోసేపు సత్యాన్ని ఆయన అమ్మివేశాడా? అమ్మలేదండి, దానిని భద్రపరుచుకున్నాడు. ఎందుకంటే యోసేపు చెడుతనమును భేక్షించిన వాడంట. కనుకని చెడ్డ కార్యములను చెడ్డగానే చూశాడు. అన్నదమ్ములని, రక్త సంబంధికులని ఏమీ ఆలోచించలేదండి. వాటిని ఎప్పటికప్పుడే ఎండకట్టాడు. కనుకని ఉన్నత స్థానములో ఐగుప్తు దేశములోని రాజుగా ఏం చేశాడు చెప్పండి? ఉన్నత స్థానాన్ని అలంకరించాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేయక ఆయనను సేవించండి, ఆరాధించండి. ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేయక మీరును మిమ్మలను ఏలుతున్న వారును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. మీ అందరికీ కూడా క్షేమము కలుగుతుందంట. మా నిద్రపోతున్నావు బుజ్జి, అక్కడ ఒక ట్రక్ చేయండి.
ముఖం కడుకురామ్మ, వెళ్ళి ముఖం కడుకురాపు. దేవుడేమన్నారు చెప్పండి? ఆయనను మీరు సేవిస్తే, ఆయన ఆజ్ఞలు భంగము చేయకుండా ఉంటే, దేవుడు మీకు చేసిన మేళ్ళు గుర్తు చేసుకుని భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఆయన మీకు తప్పకుండా క్షేమము కలగజేస్తాడు. అయితే యెహోవా మాటను వినక, ఆయన మాటను వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల, ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండి, మీ పితరులకు ఏ రీతిగా విరోధముగా నా హస్తమున్నదో మీకును విరోధముగా మీకు కూడా నా హస్తము విరోధముగా ఉండును. ఈనాడు క్రైస్తవులు అనేక శ్రమలు పడుతున్నారు అండి. దేవుని సన్నిధిలో రక్షించబడి గొప్ప సాక్ష్యాలు చెప్పిన విశ్వాసులు ఈరోజు శ్రమలు పడుతున్నారు అండి. దేవుని ఆజ్ఞల్లో ఉన్నారా, తప్పిపోయారా? చెప్పండి. దేవుని ఆజ్ఞలను వారు భంగము చేశారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని హస్తం అప్పటి వరకు ఆశీర్వాదంగా ఉంది. అనేక సాక్ష్యాలు చెప్పారు, బలిపీఠం మీద ఎగురుతూ చెప్పారు. ఆ ఎగిరే సాక్ష్యాలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? తుస్సని ఎగిరిపోయినాయి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు వారిలో లేవు కనుక దేవుని హస్తము విరోధమైంది. శత్రువుల మీద విజయము వారికి రాదు. ఇక శోధనలో వారు జయము పొందరు. ఏ సమస్యలు వచ్చినా వారికి విజయం ఉండదంట. ఇంకెందుకండి? దేవుడు ఆజ్ఞిచ్చాడు. ఏ స్థితిలో నుంచి ఏ స్థానంలో పెట్టాడు, ఏ స్థితిలో నుంచి నిన్ను గొప్ప సాక్షిగా పిలిచి ఉన్నాడు, నిన్ను ఎలా ఉండమన్నాడు, ఏ ఆజ్ఞలు నీకు తెలియచేశాడు. ఆ ఆజ్ఞలను నువ్వు భంగము చేస్తే దేవుని హస్తము వారికి విరోధముగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక వారి ఇక విజయం ఉండదు. వారు ఎప్పుడైతే ప్రభు తట్టు తిరుగుతారో, ఏమన్నారు చెప్పండి? 1 కొరింథీ 15వ అధ్యాయము 16వ వచనములో దేవుడు ఏమన్నారు చెప్పండి? 1 కొరింథీ 15వ అధ్యాయము 16వ వచనం. చెప్పండి. మృతులు లేపబడని యెడల కాదేమో 14గా చూడండి. వారు ప్రభు వైపునకు ఎప్పుడు తిరిగెదరో ముసుగు తీసివేయబడును. 14గా చూడండి. వారి ముసుగు చూస్తున్నాను. చూడండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును కదమ్మా. ప్రభు వైపునకు వారు ఎప్పుడు తిరిగెదరో అప్పుడు ముసుగు తొలగించబడును. చూడండి. లేదాను చూడండి. 2 కొరింథీ 3వ అధ్యాయము 16వ వాక్యం. చెప్పండి. చెప్పండి. 2 కొరింథీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అప్పుడు పాపము ముసుగు తీసివేయబడును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభు వైపునకు వారు ఎప్పుడు మరలా తిరుగుతారో, దేవుని ఆజ్ఞలను భంగము చేసిన వారు, దేవుని చిత్తానికి లోబడని వారు ఎప్పుడైతే వారు ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగుతారో, దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఆ ముసుగు తీసివేయబడును. ముసుగు తొలగిస్తున్నారు. దేవుడు శోధన తొలగిస్తూ ఉన్నారు. ముసుగు పడుతున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. నీవు షిహోరు నీళ్లు
సీహోను నీరు తాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది? నీకు ఏమి పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీరు తాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పని ఉన్నది? నీకు ఏమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకు కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉండగా, దేవుడు నీతో మాట్లాడి మంచి మార్గాలలో నిన్ను నడిపిస్తూ ఉండగా, దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపిస్తూ ఉండగా నీవు ఆయనను విసర్జించుట వలన బాధ, శ్రమకు, వేదనకు కారణమైందండి. ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు సీహోరు నీరు తాగటానికి కారణం ఏమిటి? అలాగునే ఎఫెటిస్ నది నీరు తాగుటకు కారణము ఏమిటి? నీవు అటు ఇటు తిరిగి వారి బోధ, ఈరి బోధ, వారి మాటలను వినటానికి కారణము ఏమిటి? ఆయన నిన్ను నడిపిస్తుండగా చక్కని మార్గములో దేవుడు నీ పోరాటాలలో నీకు తోడుగా ఉండి, ఆయన ఎవరికీ కూడా నీ మీద అధికారము లేకుండా అన్నిటిలో నీకు విజయాన్ని ఇస్తూ ఉండగా, నీవు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికముగా నీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉండగా నీవు అటు ఇటు తొలగటానికి కారణము ఏమిటి? దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఈరోజు నేను కరెక్ట్ అయిన మార్గంలో నేను నడిపిస్తున్నా, నీతో నేను మాట్లాడుతున్నా, నీవు నన్ను నా ఆజ్ఞలను అనుసరించినప్పుడల్లా నేను నీకు తోడుగానే ఉన్నానే, కనుక నీవు అటు ఇటు తిరగటానికి కారణము ఏమిటి? ఈ బాధలకు, ఈ శ్రమలకు కారణము ఏమిటి అని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మనలను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక 19వ వచనములో నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, ఆయనను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు నీవు నా యందు భయభక్తులు కలిగి లేకుండుటయు బాధకు శ్రమకు కారణమగునని నీవు ఈ విషయాన్ని తెలుసుకుని గ్రహించునట్లు ఈ చెడుతనము, నీ చెడుతనము నిన్ను శిక్షించునట్లు నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను పిలిచి ఉన్నా, 1000 మందితో సమానమైన శక్తిని నేను నీకు అనుగ్రహించి ఉన్నా, నేను నిన్ను నడిపిస్తున్నా, కానీ నీవు అటు ఇటు తిరగటానికి కారణము ఏమిటి అని దేవుడు నన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ కాదు ప్రార్థన, ఇంకోసాటికి వెళ్దాం, అక్కడ బాగుందని, ఇక్కడ బాగుందని అలా తిరగటానికి కారణము ఏమిటి? భక్తిహీనత క్రియలు నీలో ఏమిటి? కరెక్ట్ అయిన మార్గంలో, కరెక్ట్ అయిన బోధలతో, దేవుని యొక్క శక్తివంతమైన ముఖ దర్శనముతో నేను నీతో మాట్లాడుతూ ఉండగా నీవు అటు ఇటు తిరుగుటకు కారణం ఏమిటి అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. కారణం ఏమిటి? ఈ బాధలకు, ఈ శ్రమలకు కారణము నా ఆజ్ఞలను, నా మాటను నీవు త్రోసివేయటం వలనే ఈ బాధలు నీకు కలుగుతున్నాయి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కొన్ని విషయాల్లో మనం అనుకుంటాం, ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నా, గుడికి వెళుతున్నా,
హృదయ ఆలోచనతో తప్పిపోవచ్చు, అలాగునే శరీర సంబంధమైన క్రియలలో తప్పిపోవచ్చు. కనుక మనం ఏ రీతిగా తప్పిపోతున్నామో, ఎలా ఉంటున్నామో మనకు తెలియదు. కానీ దావీదు అంటున్నాడు, దినదినము నేను ముమ్మారు ప్రభు సన్నిధిలో నా మనస్సాక్షిని నేను పరీక్ష చేసుకుంటున్నాను. అయా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏదైనా ఉన్నదేమో, సత్యమైన మార్గములో నన్ను నడిపించమని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నా మార్గాలు నాకు తిన్నగా ఉంటున్నాయి, నా ఆలోచనలన్నీ కూడా కరెక్ట్గా ఉంటున్నాయి. నేను చేసే ప్రతి ఒక్కటి నా వరకే పరిమితమయ్యే ఇవి కరెక్ట్గా ఉంటున్నాయి. కానీ అవి నీకు ఆయాసకరముగా మారుతున్నాయేమో, నేను నిన్ను ఆయాసపరుస్తున్నానేమో, నీకు నేను బాధను కలగజేస్తున్నానేమో. సత్యమైన మార్గములో ఇప్పుడు నన్ను నడిపించు అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. పరిశీలన చేసుకొనండి. ప్రభు వైపునకు మీరు ఎప్పుడు తిరుగుతారో అప్పుడే పాపపు ముసుగు తీసివేయబడుతుంది. దేవుని స్తోత్రము. అప్పుడే శోధనలు మీ నుండి ఏమవుతున్నాయి చెప్పండి, దూరమైపోతున్నాయి. అందుకే ఋతుతో అన్నాడు చూడండి, ఋతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనములో కుమారి, చూడండి ఎక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఋతు గ్రంథం చెప్పండి 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీకు నేను చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ కూడా నీ ప్రవర్తన చూసి వారు ఎరిగి ఉన్నారు. ఋతు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మోయాబు దేశము నుంచి అత్తగారి మాటను బట్టి, అత్తగారు దేవుడు ఎంతో గొప్ప దేవుడని, జీవము కలిగిన దేవుడని నమ్మి వచ్చింది. నమ్మి వచ్చిన తరువాత ఆమె జీవితంలో ఆమె నమ్మకత్వాన్ని ఆమె చెప్పుకోవడం కాదు, ఆమెని గురించి వేరే వారు అక్కడ మాట్లాడుతున్నారంట. ఏమంటున్నారు చెప్పండి? కాబట్టి కుమారి భయపడకము, నీవు నాకు చెప్పినదంతయు నీకు నేను చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ కూడా ఎరుగుదురు. చూడండి, అలాగే ఋతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నీవు ఉండునట్లు నీవు నమ్మి వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిస్తాడు. ఆమెకు ఉత్తరం ఇస్తున్నాడు. అమ్మా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మాట విని ఆయన మాటను నమ్మి నీవు వచ్చి ఉన్నావు కనుక ఇదిగో అక్కడ ఏమన్నారు చెప్పండి? అక్కడ ఏమన్నారు చెప్పండి? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన రెక్కల కింద నీకు ఇశ్రాయేలీల దేవుడైన రెక్కల కింద నీవు సురక్షితముగా ఉంటావు. నీవు వచ్చితివి. ఆయన నీకు తప్పకుండా మంచి బహుమానము నీకు ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీ నమ్మిక చప్పున నీవు నమ్మి వచ్చావు, నమ్మి దేవుడిని వెంబడిస్తున్నావు కనుక ఆయన మాట మీద నీవు ఈరోజు వచ్చి ఉన్నావు కనుక దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీల రెక్కల కింద, దేవుని రెక్కల కింద నీవు ఆశ్రయాన్ని కోరి ఉన్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తప్పకుండా ఆయన నీకు బహుమానము ఇచ్చే తీరుతాడు. బహుమానం ఇచ్చే దేవుడా, ఇవ్వని దేవుడా? మన దేవుడు చెప్పండి. బహుమానాలు
ఇచ్చే దేవుడు. పెంట కుప్పలలో ఉన్న వారిని లేవనెత్తి వారిని ఉన్నత స్థానములో కూర్చోబెట్టే దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, అమ్మా అక్కడ ఏమన్నారు చెప్పండి 11వ వచనములో, కాబట్టి కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీవు ఏవైతే చెప్పి ఉన్నావో నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ కూడా ఎరిగి ఉన్నారు. నీ ప్రవర్తన అంతా చూసి ఉన్నారు, నీ భక్తి తాత్పర్యాన్ని చూసి ఉన్నారు, నీలో పరిశుద్ధతను నా జనులందరూ చూసి ఉన్నారు. కనుక నీవు యోగ్యురాలవు, తప్పకుండా నీవు విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మన దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక ఆయన అంటున్నాడు, తప్పకుండా నీకు బహుమానం ఆయన ఇవ్వనయ్యి ఉన్నాడు. ఇశ్రాయేలీల దేవుడైన రెక్కల కింద, యెహోవా రెక్కల కింద నీవు ఆశ్రయాన్ని పొంది ఉన్నావు. కనుక నీకు తప్పకుండా నీకు బహుమానము ఉందా లేదా? ఉంది. అందరు చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 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 కనుక ఇశ్రాయేలీల దేవుడైన రెక్కల కింద మనము కూడా ఉంటే తప్పకుండా ఈ రాత్రి నీకు బహుమానము ఉన్నది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మన దేవుడు బహుమానం ఇచ్చే పంపుతాడు కానీ ఒట్టి చేతులతో పంపడు. కనుక ఇదిగో నేను పోరాటంలో ఉన్నాను, ఇదిగో నేను సమస్యల్లో ఉన్నాను, ఇదిగో నేను ఉన్న స్థితిలో నాకు ఆదరణ కలుగుద్దా అని యోబు అంటున్నాడు. అక్కడ చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనములో యోబు ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథము 6వ అధ్యాయము 6, 7. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నీవు యథార్థవంతుడవై, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీవు పవిత్రుడవై యథార్థ హృదయము గలవాడవై నిశ్చయముగా ఆయనను నీవు శ్రద్ధ కలిగి వెతికితే, దేవుని మాటలన్నీ మన హృదయంలోకి వెళ్ళవండి. వెళ్తాయా చెప్పండి? వింటాం అంతవరకే. గేటు దాటితే మళ్ళా దేవుని మాట గుర్తుండనే ఉండదు మనకి. శ్రద్ధ కలిగి నా మాట వింటే, నా ఆజ్ఞలకు భయపడితే, నా ఆజ్ఞలను మీరు అనుసరిస్తే తప్పకుండా మీకు మేలు కలుగుతున్నది. కనుక దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? నీవు పవిత్రుడవై యథార్థమైన హృదయము కలిగిన వాడవై నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింప చేయును. నీవు ఏ స్థితిలో ఉన్నా, అప్పుడు నీ స్థితి ఎలాంటి స్థితిలో ఉన్నా, అప్పుడు నీ స్థితి మొదట నీకున్న స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఇప్పుడు ఈ స్థితిలో దేవుడు అంగీకరిస్తాడా నన్ను? నేను చేసిన పనులు, నేను చేసిన తిరుగుబాటు దేవుడు నన్ను అంగీకరిస్తాడా అని అనుకోవచ్చు. ఎవరు చెప్పండి? బాధ అనుభవించేవారు, ఆజ్ఞలను తప్పినవారు, దేవుడి మాట తోసేసిన వారు అనుకుంటారంట, ఈ స్థితిలో నన్ను దేవుడు కాపాడతాడా? ఈ స్థితిలో నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా? నీవు ఆయన యందు శ్రద్ధ నిలిపి ఇప్పుడు ఆయన సన్నిధిలో భక్తి తాత్పర్యము కలిగి ఆయనను నీవు వెతికితే, దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి?
ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆయన వర్ధిల్లింప చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇది ఆయన మాట. కుమారి, ఇదిగో నీవు దేవుని సన్నిధికి వచ్చావు. ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలు దేవుడి రెక్కల కిందకి నీవు వచ్చి ఉన్నావు. బహుమతి నీకు తప్పకుండా దేవుడు ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. భయపడవద్దు. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నీకు బహుమతినిచ్చే పంపిస్తాడు. నా మాట నీవు నమ్ము కుమార్తె అని చెప్పి అక్కడ దేవుని యొక్క దైవ సేవకులు అంటున్నారు, ప్రజలందరూ అంటున్నారు, నీవు ఎంతో పవిత్రమైన హృదయముతో పవిత్రురాలుగా నా జనులందరూ కూడా నిన్ను కొనియాడే విధముగా నీ ప్రవర్తన, నీ సత్క్రియలు ఎంతో మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు నాకు ఎంతో ఆనందముగా ఉన్నాయి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మొదటి క్రియలు బాగుంటాయంట, కడపటి క్రియలు తర్వాత చెడిపోయినగా ఉంటాయంట. అయితే దేవుడు అంటున్నాడు, నీ మొదటి క్రియల కన్నా నీ మునుపటి ప్రవర్తన కన్నా వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా గౌరవం వచ్చింది. ఈరోజు మొదటి స్థితి క్రైస్తవుల్లో ఉండలేదండి. ఒకప్పుడు చేసాం ప్రార్థన, ఏం చేద్దామండి. ఈరోజు ప్రార్థన అంటే ఏది చెప్పండి? ఎక్కడున్నారు? ప్రార్థన వారికి అవసరం లేదా? బాధల్లోనే వారికి ప్రార్థన. బాధలుంటేనే ప్రార్థన. బాధ లేకపోతే చేస్తున్నాం కదా, ఇది ప్రార్థనే అనుకుంటాం మనం. కనుక మన మొదటి ప్రవర్తన కన్నా కడపటి ప్రవర్తన ఎంతో ఏమన్నారు చెప్పండి? ఎక్కువగా ఘనత కలిగింది. ఘనత కలగాలి నీ రాక. దేవుడు నీకు చేసిన మేళ్ళు, నీ రాక ఎలా ఉండాలి చెప్పండి? సన్నిధికి వచ్చేటప్పుడు భయముతో వస్తాం కాదు, ఎళదాములేను ఆదరబేదరగా వస్తాం కాదు. ఎప్పుడు దేవుని మందిరానికి నేను వెళ్ళేదనో, ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను కనపడేదనో. ఈరోజు వాళ్ళు వీళ్ళతో కలిసి రావటం కాదు, వాళ్ళు వీళ్ళు కలిసి వస్తేనే ప్రార్థన అనేవారు కొంతమంది ఉన్నారు. కనుక దేవుని భయము రెక్కల కింద నీవు ఆశ్రయాన్ని కోరితే నీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే అందరికన్నా ముందు దేవుడి మందిరంలో నీవు వెళతావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు నీకు బహుమతి తప్పకుండా ఇస్తాడు. మేలు చేయటానికే ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీవు కీడునే కోరుకుంటున్నావు. కనుక ఈరోజు బాధ వేదన నీ కలగటానికి కారణమేమిటి? నేను నడిపిస్తున్న నడకలో నీవు అటు ఇటు తిరగటయ్యలా ఈ బాధలకు కారణము ఏమిటి? నీ చెడుతనాన్ని ఇప్పుడైనా నీవు గుర్తుపట్టు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు నీవు ఒంటరిగా ఉన్న 1000 మందితో సమానముగా ఉంటావు. ఒంటరిగా ఉన్నా 1000 మందితో సమానం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు చూడండి, ఈరోజు 2 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం ముగిచ్చేస్తున్నాను. 2 పేతురు 2వ అధ్యాయము 17వ వచనం. మీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములలాగా ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము. ఈ రోజు ఎలా ఉందో చెప్పండి? వారి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. దేవుని వాక్యం ఎంత చెప్పినా మారని వారు. నీరు లేని బావులంట. బావుల్లో ఏమంటే కప్పలు కూడా ఉండవు దాల్లో. కప్పలు కూడా బతకు దాల్లో. కనుక దానిలో ఏ జీవం బతకనే బ్రతకదు. నీరుంటే అన్నీ ఉంటాయి దానిలో. కనుక నీకు నువ్వు బతకటమే.
ఎందుకంటే నీకు నీవే, నీ బ్రతుకు నీదే. నీరు కలిగి ఉండే జీవపు ఊటగా మారుతావు. నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు చేయనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అనేకుల బ్రతుకులు ఎలా ఉన్నాయి చెప్పండి? నీరు లేని బావులులాగా ఉన్నాయి. ఇంకా మేఘములు, చెప్పండి. వీరు నీళ్లు లేని బావులను, వారు నీరు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు, పెనుగాలికి కొట్టుకొని పోయే మేఘములనై ఉన్నారు. మేఘాలుగా ఉన్నారన్న. మేఘాలు పెద్దగా మనం ఎలా వస్తాయి చెప్పండి? ప్రచండమైన వాన కురుస్తుందని అనుకుంటాం మనం. మేఘాలు వచ్చినప్పుడు, నల్లగా వచ్చినప్పుడు, ఆ గాలి వచ్చిందనుకోండి, అవి ఎక్కడికి వెళ్ళిపోతాయో కూడా తెలియదు మనకి. మనం అనుకున్నది అక్కడ నీరు లేనే, అక్కడ నీరు పడనే పడదు, అక్కడ వర్షం పడనే పడదు. ఎందుకంటే ఆ మేఘాలు మనకి కనపడతాం అంతవరకే, వాటితో ఏ ఆశీర్వాదం లేనే లేదు. అలాగున వారు ఎలా ఉన్నారు చెప్పండి? వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్తారు, అంతే. వారిలో వాక్యం ఉండదు, నీరు లేదు కనుక వారికి మేలు కలగదు. వారు ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగుతారో అప్పుడే వారి ముసుగు తీసివేయబడుతుంది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ప్రభు మనస్సు ఎప్పుడు తెలుసుకుంటారో, దేవుని మాటకు ఎప్పుడు లోబడతారో అప్పుడే వారి మీదనున్న సమస్త ముసుగు తీసివేయబడుతుంది. దేవుని స్తోత్రము. వారు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి? అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా సరే. ఈ స్థితిలో దేవుడు నన్ను క్షమించడేమో అని కాదు, నీవున్న స్థితి ఆయనకి తెలుసు. కానీ ఆ స్థితిలో నుంచే నీవు అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో పిలిచిన దేవుడు, ఆయన ఆజ్ఞలను భంగము చేయక ఆయన చిత్తమునకు లోబడిన వాడే మేలును అనుభవిస్తాడు. దేవుని హస్తము సాటునుంటాడు. దేవుని బహుమానము వారికే కలుగుతున్నది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక అనేక మంది ప్రార్థనలకు వచ్చి ఉపవాసాలుండి మనం ప్రార్థన చేసి వెళ్ళాం, బహుమతి వచ్చేసిందని అనుకుంటాం. మనం బహుమతి వచ్చిందో రాలేదో మనకు తెలియదు. బహుమతి రావాలి అంటే దేవుని చిత్తమును ఎరిగిన నడకల నీలో ఉంటే నీ ప్రతి ప్రార్థనకు దేవుడు బహుమానం ఇవ్వనయ్యే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు నడిచావు, ఎన్ని బహుమతులు సంపాదించావు? ఎన్ని సంవత్సరాలు నీవు ప్రయాసపడ్డావు, ఎన్ని బహుమతులు ఉన్నాయి అని అడిగితే ఒకటైనా చూపించగలవు? ఒక్కటైనా నీలో ఆశీర్వాదాన్ని బయటికి తీసి చెప్పగలవా? చెప్పండి. అన్నీ వస్తున్నాయండి, ఖర్చు అయిపోతున్నాయి. అంతేనా? వచ్చి ఖర్చు అయిపోతున్నాయి. నిలువ అంటే ఆ బహుమతి ఎక్కడైనా మరి బహుమానము, సంతోషకరమైన బహుమానం ఎక్కడుందో దాన్ని నాకు చూపించగలవా అని అంటే దాన్ని చూపించడానికి లేదండి, మొత్తం ఖర్చు అయిపోయింది, ఇప్పుడు రావాలి మళ్ళీ చూపిస్తా. అంతేనా? ఇప్పుడు మళ్ళీ వస్తే నేను సాక్షిగా నిలబడి నేను చూపిస్తా. అంతేగా, బహుమతి వస్తే సాక్షిగా చూపిస్తావు, ఈ బాధ పోతాయి. కనుక బహుమతులు దేవుడు నీకు అనేకము ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి, నా కుమారుడా, నా కుమార్తె, వారు నీతో యుద్ధము చేయుదురు కానీ వారికి విజయము రాదు. ఎందుకంటే వారికి విజయము రాదు, నేను నీకు తోడయ్యి ఉన్నాను. కనుక వారు నీ మీద విజయాన్ని పొందలేరు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకు తోడై ఉంటే సాతాను శక్తులు ఎన్ని పోరాటాలు, ఎన్ని శోధనలు వచ్చినా వారికి విజయము రాదు. నీకు కిరీటము ఉన్నది అని దేవుడు బహుమానాన్ని నీకు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో అంతా కలిసి ప్రార్థన చేద్దాం. అజయ్ వెళ్ళిపోయాడా?
పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ, కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, దయగలిగిన ప్రభువా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అలాగునే ఈ పరిపూర్ణమైన రాత్రి బహుమానాలను మాకు ఇవ్వట కొరకే మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. ఇదిగో కుమార్తె ఏమన్నా సైన్యములకు అధిపతి అయిన యెహోవా రెక్కల సాటున నీవు ఆశ్రయాన్ని కోరి ఉన్నావు. ఇదిగో దేవుని మాట విని ఆయన రెక్కల కింద నీవు ఆశ్రయమును కోరుకొని ఉన్నావు. తప్పకుండా దేవుడు నీకు బహుమానాన్ని ఇవ్వనయ్యి ఉన్నాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు. దయగలిగిన ప్రభువా, మాలో ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయండి. నీ బహుమానాలు మీరు చేసిన మేళ్లను మేము పోగొట్టుకున్నాం తండ్రి. ఈరోజు మాలో ఉన్న ఏ ఫలము లేదయా, ఏ ఆశీర్వాదము లేదయా. ఫలభరితమైన ఆశీర్వాదాలన్నీ సమస్తము పోయినాయ్యా. వాటిని తిరిగి మాకు దయచే ప్రభువా. మేము నీ యందు శ్రద్ధ నిలిపి నీ నామమును ఘనపరుస్తానికి శక్తి మాకు దయచే ప్రభువా. ఏ స్థితిలో ఉన్నా మమ్మలను కాపాడుటకు శక్తివంతుడు ప్రభువా. ఈరోజు మా స్థితిని ఎరిగొన్నావు, నాలో ఉన్న బలహీనత ఎరిగొన్నావు. నన్ను క్షమించి ఈరోజు నిన్ను వెతుకుతున్నానయ్యా, నీ మాట వింటున్నానయ్యా, నీ ఆజ్ఞకు లోపడుతున్నానయ్యా. నేను ఒంటరినైనా 1000 మందితో సమానముగా నాకు తోడుగా ఉన్నావు ప్రభువా. ఏ అపాయము, ఏ శోధన నాకు రాదు ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నన్ను ఆశీర్వదించయ్యా. మా సంఘ ప్రియులు ఎక్కడెక్కడున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ సన్నిధానములో నీ బిడ్డలందరూ ఆశీర్వదించబడిన వారు బహుమానాలను పోగొట్టుకుని నీ సన్నిధికి దూరమై శ్రమల పాలయ్యిన వారు ఉన్నారు ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి మొదటి స్థితి వారి కలగచేయండి. అలాగునే మాలో ప్రతి ఒక్కరిలో నూతన ఫలాలు ఫలింపచేసి అయా మా కుటుంబాలు నీకు ఆశీర్వాదముగా ఉండటానికి, ఫలభరితమైన కుటుంబాలుగా ఉండటానికి, ఫలించే వారిగా ఉండటానికి సహాయము చేయమని, అలాగే ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్ చెప్పండి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము యుగ యుగముల వరకు మనకును ఎల్లవెళ్ళలా తోడైయుండునుగాక. ఆమేన్. ప్రభుయేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. దేవునికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా.